హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చేశాను. ఏంటంటే పప్పు అన్నం నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. పప్పు అన్నం అంటే చాలా ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఏంటంటే నేను చేసిన రెసిపీ ఈరోజు పప్పు అన్నము. చూడండి ఎంత బాగుందో. టిఫిన్స్గా కానీ నైట్లో డిన్నర్కైనా చాలా బాగుంటుంది. వీడియోలకి వెళ్ళిపోదాం రండి. రైస్ ఎలా చేయాలన్నా మీతో అయితే షేర్ చేస్తాను. ముందుగా పప్పు అన్నానికి నేను ఒక అరకప్పు కందిపప్పు, ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. బాగా ఇలా ఒక 2-3 సార్లు కడిగి ఒక అరగంట సేపు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. 2 పప్పులు కలిసి 1 కప్పు నిండా తీసుకున్నాను. 1 కప్పు పప్పుకి 1 కప్పు రైస్ తీసుకున్నాను ఈక్వల్గా. కావాలంటే మీరు 1.5 రైస్ 2 అయినా తీసుకోవచ్చు. నేను 1 కప్పు రైసు 1 కప్పు పప్పు తీసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా కుక్కర్ తీసుకొని రైస్ని ఇందులో వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి.